శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 28 అధ్యాయాలు పూర్తి చేసి 29వ అధ్యాయంలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సుఖ దుఃఖైరహంత్వంచ ప్రజా సర్వాశ్చ సృంజయ అవిముక్తాం అరిష్యామః తత్ర కా పరిదేవనా. మహాభాగ్యం పురారాజ్ఞాం కీర్త్యమానం మయా శృణు గచ్చావధానం నృపతే తతో దుఃఖం ప్రహాస్యసి. మృతాన్ మహానుభావాంస్త్వం శ్రుత్వైవ పృథివీపతిం శమమానయ సంతాపం శృణు విస్తరశ్చ మే. క్రూరగ్రహాభిశమనం ఆయుర్వర్ధనముత్తమం అగ్నిమాణం క్షితిభుజాం ఉదాపానం ఉపాదానం మనోహరం అవిక్షితం మరుత్తం చ మృతం సృంజయ శుశ్రుమా యశేంద్రే సవరుణ బృహస్పతి పురోగమా దేవా విశ్వసృజో రాజ్ఞః యజ్ఞమీయుర్మహాత్మనః యః స్పర్ధయా యజచ్చక్రం దేవరాజం పురంధరం చక్రప్రియేషియం విద్వాన్ పశ్చాచష్ట బృహస్పతి సంవర్తో యజయామాసాయ వీయాంసన్ బృహస్పతే. పుత్రశోకంతో ఆర్తుడైన సృంజయుడికి నారదుడు చెప్పిన మాటల్ని వాసుదేవుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ధర్మరాజును ఓదార్చడానికి. నారదుడు చెప్తున్నాడు, సృంజయ, నువ్వు నేను ప్రజలందరూ సుఖ దుఃఖాలు విడవకుండానే చనిపోతామయ్యా. దానికి విలపించడం ఎందుకయ్యా? పూర్వం వెళ్లిపోయిన మహారాజుల మహత్యం నేను కీర్తిస్తాను, విను. మనసును స్థిరపరచుకో, దానికి దుఃఖం వదిలిపెడతావు. దానివల్ల నువ్వు మహానుభావులై చనిపోయిన రాజులను గురించి విని సంతాపాన్ని శమింపజేసుకో. విస్తారంగా చెప్తా, విను. ఇది క్రూర గ్రహాల్ని శాంతింపజేస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, ఉత్తమమైనది, మనోహరమైనది, గ్రహింపదగింది. ఇది పూర్వ మహారాజుల కథయ్యా, విను. అవిక్షుతుని పుత్రుడైన మరుత్తుడి గురించి వింటున్నాం మనం. అతని యజ్ఞానికి ఇంద్రుడు, వరుణుడు, బృహస్పతి మొదలైన దేవతలు స్వయంగా విచ్చేశారు. ఆ మరుత్తుడు స్పర్ధలో దేవేంద్రుడిని గెలిచాడు. ఇంద్రుడికి ప్రియం కోరే బృహస్పతి ఆ మరుత్తుని యజ్ఞం చేయించను అన్నాడు. అప్పుడు బృహస్పతి తమ్ముడైన సంవర్తుడు ఆ యజ్ఞాన్ని చేయించాడు. యస్మిన్ ప్రశాసతి మహీం నృపతౌ రాజసత్తమ అకృష్టపచ్చా పృథివీ విబభౌ చైత్యమాలినీం అవిక్షితస్య వై సత్రే విశ్వే దేవా సభాసదః మరుతః పరివేష్టారా సాధ్యాశ్చ సన్మహాత్మనః మరుద్గణా మరుత్తస్య సోమపి బంస్తతః దేవాన్ మనుష్యాన్ గంధర్వాన్ అచ్చరిత్యంత దక్షిణ సచేన్ మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయ పుత్రాన్ పుణ్యతరశ్చైవ మా పుత్రం అనుతప్యధ సుహోత్రం చైవాదితినం మృతం సృంజయ శుశ్రుమ యస్మిన్ హిరణ్యం వృషే
అఘవా పరివత్సరం సత్యనామావసుమతీయం ప్రాప్యాసీజ్జనాధిపం హిరణ్యమవహన్నజ్జ తస్మిన్ జనపదేశ్వరే కూర్మాన్ కర్కటకాన్ నక్రాన్ మకరాన్ నిశుకానిపి నదీష్వపాతయద్రాజన్ అఘవా లోకపూజితః హిరణ్యాన్ సాతితాన్ దృష్ట్వా మత్స్యాన్ మకర కచ్చ సహస్రశోధశతః తతోస్మయయథోతిథి. ఆ మహారాజు పాలనలో ఏ మహారాజు? మరుత్ మహారాజు. ఈయన పాలనలో భూమి దున్నకపోయినా కూడా పంటలు పండేవి. అంతేకాదు ఎక్కడ చూసినా యజ్ఞశాలలుండేవి. ఆ మరుత్తుడి యజ్ఞంలో విశ్వేదేవతలు మరుద్గణాలు సభాసదులై అతని చుట్టూ కూర్చునేవారు. సోమపానం చేశారు. అతనిచ్చిన దక్షిణలు దేవతలు, మానవులు, గంధర్వులు వాళ్ళు మోయలేకపోయేవాళ్ళు, మోసుకొని వెళ్ళలేకపోయేవాళ్ళు. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం అనే 4 భద్రాలు అతనికి నీకన్నా ఎక్కువగానే ఉన్నాయ్యా. ఎవరో సుంజయుడికి చెప్తున్నాడు నారదుడు ఇదంతా. అయినా కూడా ఆ రాజు చనిపోయాడయ్యా, నువ్వేమో పుత్రశోకంతో ఏడుస్తున్నావు నీ కొడుకు చనిపోయాడని. నీ కొడుకు కన్నా కూడా అతను చాలా పుణ్యం చేశాడు. అంచేత నీ పుత్రుని గురించి పరితపించవాక ఓ సుంజయ. అలాగే అతిథి అని పేరుకెక్కిన సుహోత్రుని రాజ్యంలో దేవేంద్రుడు సంవత్సరమంతా వాన కురిపించాడు. ఆ రాజును పొంది వసుమతి అంటే భూమి సార్థక నామధేయ అయింది. అతని రాజ్యంలో నదులు బంగారంతో ప్రవహించాయి. లోకపూజితుడైన దేవేంద్రుడు బంగారు తాబేళ్లని, పీతల్ని, మొసల్ని, పెద్ద చేపల్ని, శుష్కములనే చేపల్ని నదుల్లో పడివేశాడు. 100ల కొద్దీ, 1000 కొద్దీ బంగారు చేపలు, మొసళ్ళు, తాబేళ్లు పడటం చూసి ఆ మహారాజు అతిథి చాలా ఆశ్చర్యపోయాడు. సుహోత్రుడు ఆయన పేరు, కానీ అతిథి అనే పేరు వచ్చిందనమాట ఆయన. తత్ హిరణ్యమపర్యంతం ఆవృతం కృజాంగలే ఈజానో యజ్ఞే బ్రాహ్మణేభ్య సమర్పయాత్ సచేన్మమార సృంజయా చతుర్భద్రతరస్త్వయా పుత్రాత్ పుణ్యతరస్యైవ మా పుత్రమనుతప్యత అదక్షిణమయజ్వానం స్వైచ్ఛయా సంశామ్యమాశుచః అంగం బృహద్రతం చైవ మృతం సృంజే సుశ్రుమా యః సహస్రం సహస్రాణాం శ్వేతానశ్వానవాసృజత్ సహస్రం చ సహస్రాణాం కన్యా హేమ పరిష్కృతా ఈజానో వితతే యజ్ఞే దక్షిణామచ్చ కాలయేత్ యః సహస్రం సహస్రాణాం గజానాం పద్మమాలినాం ఈజానో వితతే యజ్ఞే దక్షిణామచ్చ కాలయేత్ శతసహస్రాణి వృషానాం హేమమాలినాం గవాన్ సహస్రాను చిరందక్షిణాం అచ్చకాలయేత్ అంగస్య యజమానస్య తదా విష్ణుపదే గిరౌ అమాజ్యత్ ఇంద్రః సోమేన దక్షిణాభిర్ద్విజాతయ యజ్ఞేషు రాజేంద్ర శత సంఖ్యేషు వైపురా దేవాన్ మనుష్యాన్ గంధర్వాన్ ఆచరిచ్చంత దక్షిణ. అంతు లేకుండా కురుజాంగలమంతా, కురుజాంగలం అనే ప్రదేశం అన్నమాట. ఏ విధంగా అయితే మనం అనేక ప్రదేశాలు పేర్లు చెప్పుకుంటామో, కురుజాంగలం కూడా ఒక ప్రదేశం. ఆ కురుజాంగలం అంతా కూడా వ్యాపించిన ఆ బంగారాన్ని మహాయజ్ఞంలో సుహోత్రుడు, అదే అతిథి అని చెప్తారు ఆయన్ని, ఆ సుహోత్రుడు బ్రాహ్మణులకు సమర్పించాడు. ఓ సంజయ, నారదుడు చెప్తున్నాడు, 4 భద్రాల్లోని నీకంటే భద్రాల్లోనూ 4 భద్రాల్లోనూ నీకన్నా కూడా అధికుడయ్యా అతను. నాలుగు భద్రాలు, భద్రం అంటే ఏమిటయ్యా అంటే అవి ధర్మం ఒకటి,
జ్ఞానం ఒకటి, వైరాగ్యం ఒకటి, ఐశ్వర్యం. వీటిని 4 భద్రాలు అని చతుర్భద్రస్త్వయ అని ఇంతకుముందు శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం. ధనము, ధర్మము, జ్ఞానము, ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యం. ధనం అంటే అదే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఎంత ఉందో ఆయనకి విరాగత్వం కూడా అంతే ఉంది. అనురాగం లేకుండా ఉండటమే విరాగం, అంటే అందరినీ సమానంగా చూసుకుంటాం. అలానే ధర్మం ఉంది, జ్ఞానం ఉంది. ఈ 4గిట్లో కూడా ఓ సృంజయ నీకన్నా అధికుడయ్యా అతను. నీ కుమారుడి కంటే కూడా ఎక్కువ పుణ్యం చేశాడు ఆ సుహోత్రుడు. ఆయన కూడా మరణించాడు కదయ్యా. అటువంటిది ఏ యజ్ఞం చేయని నీ కొడుకు గురించి విలిపిస్తావెందుకు నువ్వు? అంగరాజైన బృహద్రథుడు కూడా చనిపోయాడని విన్నాం కదా. ఆ రాజు యజ్ఞంలో దక్షిణగా 1000 అంటే ఎన్ని? 1,00,000 1000 తెల్లని గుర్రాలని, బంగారు ఆభరణాలతో అందమైన కన్యల్ని దానం చేశాడయ్యా. అప్పుడు యజ్ఞంలో బంగారు పద్మాల మాలలు ధరించిన 1000 ఏనుగులను దక్షిణగా ఇచ్చాడు అతను. అలాగని వేటి వెంట ఏనుగులు కాదు, గోవులు 1000 కొలది దానం ఇచ్చి, ఆ 1000 కొలది ఎద్దుల్ని కూడా ఆవుల వెంట దానం ఇచ్చాడయ్యా దక్షిణగా. ఇక విష్ణు పర్వతం మీద ఈ అంగుడు యజ్ఞం చేసినప్పుడు, అంగరాజ్యాధిపతి అనమాట, ఇంద్రుడు సోమపానంతో బ్రాహ్మణులు దక్షిణలతో మదించిపోయారు. అంగుడు 100ల కొద్ది యజ్ఞాలు చేశాడు. అప్పుడు అతను ఇచ్చిన దక్షిణలు దేవతల్ని, మనుషుల్ని, గంధర్వుల్ని వాళ్ళు మొయ్యలేకపోయేవారు. వాళ్ళకు మించిన బరువు గల దక్షిణలు ఇచ్చేవాడు. నజాతో జనిత నాణ్య పుమాన్య సంప్రదాస్యతి యదంగ ప్రద్యోవిత్తం సోమం సప్తమ సచేన్ మమార సుంజయ చతుర్భద్రతరస్త్వయా పుత్రాత్ పుణ్యతరస్యైవ మా పుత్రమనుతప్యధ శిబిమౌశీనరం ఔశీనరంచైవ మృతం సృంజయ సుశ్రమ యైమాం పృథివీం సర్వాం చర్మవత్సం అవేష్టియత్ మహతా రథఘోషేన పృథివీమన్నాదయాన్ ఏకఛత్రా మహించక్రే జైత్రేణైకరధేనయః యావదజ్జ గవాస్వం స్యాత్ ఆరణ్యం వసుభిः సహ తావతి ప్రతాగాః స శిబిరో ఔషనీరరోధ్వరేణ గూఢారాంధ్రం తస్య కచ్చిన్మేనే ప్రజాపతిః భూతం భవిష్యం చ సర్వరాజస్య సృంజయ సుసృంజయ అన్యత్రౌశీనరాచ్చైభ్యాత్ రాజర్షి ఇంద్ర విక్రమాత్. ఈ కథలన్నీ నారదుడు సృంజయుడికి చెప్తున్నాడు. అయితే అసలు కథ ఏంటి? ధర్మరాజు విరక్తుడై ముందేమో అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, విజయం చేకూరిన తర్వాత, రాజ్యం వెళ్ళిపోకుండా. ఆ తర్వాత అందరూ చెప్పారు, వ్యాసులు వారు చెప్పారు, అన్నదమ్ములు చెప్పారు, భార్య చెప్పింది. ఎన్నో వేదశాస్త్ర సమ్మతమైన వాక్యాలన్నీ కూడాను, ధర్మశాస్త్ర సమ్మతమైన వాక్యాలు, పురాణాల్లో వాక్యాలని ఉటంకించి అనేక విధాలుగా చెప్పి చూశారు. అయినా విరళ. చివరికి కృష్ణ భగవానుడు అందుకొని ఈ కథ చెప్తున్నాడు. ఏ కథలు చెప్తున్నాడు? నారదుడు సృంజయుడనే రాజుకి చెప్పిన కథలు. ఎందుకు చెప్పాడు సృంజయుడి కంటే? ఇగో ధర్మరాజా, నీలాగానే అతను విరక్తుడయ్యాడయ్యా, తన కుమారుడు చనిపోయాడని యుద్ధంలో. ఇప్పుడు ఈయన కుమారుడు కూడా చనిపోయారు కదా, ధర్మరాజు కుమారులు అందరూ చనిపోయారు. ద్రౌపది ద్వారా పుట్టిన వాళ్ళు చనిపోయారు, తనకు సొంతంగా పుట్టిన వాళ్ళు చనిపోయారు. వీళ్ళు కాకుండా మహావీరుడైన అభిమన్యుడు, పుత్ర సమానుడు కూడా, ఆయన కూడా చనిపోయాడు. ఇట్లానే ఈ సృంజయుడు కొడుకు చనిపోయినప్పుడు నారదుడు వచ్చి చెప్పిన కథలన్నీ చెప్తున్నాడు అనమాట కృష్ణ భగవానుడు, ఓదార్చడానికి, ధర్మరాజుని తన నిర్ణయం నుంచి మార్చడానికి.
అంగుడు వందల కొలది యజ్ఞాలు చేశాడయ్యా. అప్పుడు అతడు ఇచ్చిన దక్షిణలు మరి చాలా ఉన్నాయి, అంటే మోసుకుపోలేనంత ఉన్నాయి అంటూ. సోమయాగాలు మొత్తం 7 ఉంటాయి. అగ్నిష్టోమం అని, అచ్చగ్నిష్టోమం అని, వృక్షమని, షోడశి అని, వాజపేయం అని, అతిరాత్రం అని, ఆప్తోర్యామం అని 7 సప్త యజ్ఞాలు ఉంటాయి. అంగుడు చేసిన సోమయాగాలు ఈ 7 కూడాను ఇచ్చిన ధనంతో సమానంగా ధనం ఇచ్చేవాడు. అటువంటి వాడు ఇంతవరకు ఎవరు లేరయ్యా. సునిజయ ఆయన కూడా 4 భద్రాలు. ఏమేంటవి 4 భద్రాలు? ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. ఈ 4 భద్రాల్లో నిన్ను మించిన వాడయ్యా ఆయన కూడా. నీ కుమారుని కన్నా మిక్కిలి పుణ్యం గలవాడు ఆ అంగుడు. అతడే మరణించాడు. ఎందుకయ్యా నువ్వు విచారిస్తావు? ఇక్కడ తీర్థం ఉన్నది తీసుకుని. అలానే ఉసీనరుడి పుత్రుడైన శిబి చక్రవర్తి కూడా మరణించాడయ్యా. పెద్ద రథఘోషతో భూమి అంతా ప్రతిధ్వనింపచేస్తూ ఒకే రథం మీద పయనించి భూమిని అంతటినీ జయించి ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు ఈ భూమిని. ఎవరు? శిబి చక్రవర్తి. తన గోవుల్ని, గుర్రాల్ని అన్నింటినీ కూడాను యజ్ఞం సందర్భంగా దానం చేసేశాడు. రాజరిషి అయినాడు ఆయన. ఇంద్రుడితో సమానమైన విక్రమం గలవాడు ఆయన. అతన్ని మించిన రాజు పుట్టలేదు, పుట్టబోడు కూడాను. అదక్షణమయ జ్వానం మా పుత్రమత అనుతప్యధ సచేన్ మమార సృంజయ చతుర్భద్రతరస్వయా పుత్రాన్ పుణ్యతరశ్చైవ మా పుత్రమనుతప్యధ. నీ కొడుకు ఏమన్నా అలా దక్షిణలు ఇచ్చాడా? శిబి చక్రవర్తిలాగా అలా యజ్ఞాలు చేశాడా? అటువంటి వాడిని గురించి ఎందుకయ్యా దుఃఖిస్తావు నువ్వు? అతడు కూడా 4 భద్రాల్లో, అంటే ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం అనే ఈ 4 భద్రాల్లో నీకన్నా గొప్పవాడయ్యా. నీ కొడుకును మించిన పుణ్యాత్ముడు ఆయన. అటువంటి శిబి చక్రవర్తి మరణించాడు. నీ కొడుకు గురించి విలపిస్తావెందుకు? శకుంతల దుష్యంతుల యొక్క పుత్రుడు. అదక్షణమయ జ్వానం మా పుత్రమను తప్యధ సచేన్ మమార సునిజ చతుర్భద్రతరస్త్వయ పుత్రాత్ పుణ్యతరస్యైవ మా పుత్రం అనుతప్యధ భరతం చైవ దౌష్యంతి మృతం శృంజే శుశ్రుమ శాకుంతలము మహాత్మానం భూరి ద్రవిణ సంచయం. ఇక శకుంతల దుష్యంతుల పుత్రుడు, ఆయన కూడా ఎంతో ధనం సంపాదించాడు. ఆ భరతుడు మహానుభావుడు, అతడు కూడా చనిపోయాడని విన్నాం కదా. ఏ భక్వా 300 చాశ్వాం దేవేభ్యో యమునామను సరస్వతిం 20 చ గంగామను 14 అశ్వమేధ సహస్రేణ రాజసూయశతేన చ ఇష్టవాం సమహాతేజ దౌష్యంతిర్భరతః పురా. ఆ రాజు ఎవరు? భరత చక్రవర్తి. యమునా తీరంలో 300 గుర్రాల్ని, సరస్వతీ నదీ తీరంలో 20 గంగా తీరంలో 14 కట్టి 1000 అశ్వమేధాలు, 100 రాజసూయ యాగాలు చేశాడు. గొప్ప తేజస్వి ఆయన. భరతస్య మహత్కర్మ సర్వరాజసు పార్థివ కమ్మర్చా ఇవ బాహుభ్యాం నాను గంతుమశక్రువన్. మానవులు ఆకాశాన్ని తమ చేతులతో అందుకోలేరు. అలానే భరతుని యొక్క ఈ మహత్కార్యాన్ని రాజులెవరూ కూడా అనుసరించలేకపోయారు. పరం సహస్రాజ్యో బద్ధాన్ హయన్ వేతీర్వితత్స్య
సహస్రం యత్తర పద్మానాం కన్వాయ భరతో దదో. ఆయన కూడా భరతుడు కూడా 1000కి పైగా గుర్రాలను యజ్ఞవేదికలను ఏర్పరిచి 1000 పద్మాల ధనం కర్ణుడికి దానం ఇచ్చాడు. సచేన్మమార సృంజయ చతుర్భద్ర తరస్త్వయ పుత్ర పుణ్యతరస్సేవ మా పుత్ర మనుతప్యత. అలానే ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం ఈ 4 భద్రాల్లో నిన్ను మించినవాడు ఆయన కూడా. నీ కుమారుడు కన్నా పుణ్యాత్ముడు అయినా ఆ రాజు మరణించాడయ్యా. అంచేత నీ కొడుకుని గురించి పరితపించకు. రామన్ దాశరథించేవామృతం సృంజే సుశ్రమ యోన్వ కంపత వైనిత్యం ప్రజాపుత్రా నివౌరస. ఇక ప్రజల్ని కన్నబిడ్డల్లాగా రక్షించిన దశరథ కుమారుడు రాముడే వెళ్ళిపోయాడని విన్నాం కదా. విధవాయస్య విషయేనానాథా కాశ్చన భవాన్ సదైవాసీత్ పితృసమః రామో రాజ్యం యదన్వసేత్. అతడు ఆ రాముడు పాలించేటప్పుడు రాజ్యంలో విధవలు అనేవాళ్లే లేరు, అనాథలు అసలు లేరు. సదా ప్రజల్ని తండ్రిలాగా పరిపాలించాడు ఆ రాముడు. కాలవర్షీచ పర్జన్య సస్యాన్ని సమపాదయేత్ నిత్యం సుభిక్షమేవాసీత్ రామే రాజ్యం ప్రశాసతి. ఎల్లప్పుడూ ఆ రామరాజ్యం సుభిక్షంగా ఉండేది. సకాలంలో వర్షాలు పడేవి, పంటలు సమృద్ధిగా పండేవి. ప్రాణినో నాప్సు మజ్జంతి నాణ్యతో పావకోదహత్ రుజా భయం న తత్రాసీత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు ఏ ప్రాణి కూడా నీటిలో మునిగి చనిపోలేదు, అగ్నిలో పడి కూడా చనిపోయలేదు. రోగ భయం అసలే లేదు ఆ రాజ్యంలో. ఆసన్వర్ష సహస్రిణ్య తథా వర్ష సహస్రగా అరోగా సర్వసిద్ధార్థ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఏ రోగం లేకుండా వాళ్ళ కోరికలన్నీ తీరి 1000 సంవత్సరాలు జీవించారు, 100 కాదు. నాణ్యోన్యేన వివాదో భూత్ స్త్రీనామపి కుతో వృణాం ధర్మనిత్యా ప్రజాశ్చాసను రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు స్త్రీలు కూడా ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకునేవారు కాదు. అంటే సాధారణంగా స్త్రీలు కాస్త మాట పడరు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటారు కదా, ఆ దూషణ కూడా లేదు. ఇక పురుషుల గురించి చెప్పే అక్కర్లేదు. స్త్రీలే ఎప్పుడు పోట్లాడుకునేవారు కాదు. ప్రజలంతా కూడా నిత్యం ధర్మపరులై సంచరించేవాళ్ళు. సంతుష్ట సర్వసిద్ధార్థ నిర్భయాస్త్వ